ఈరోజు అవకాశం ఇచ్చారు. అందుని బట్టి వైబీసీలో ఉన్న అందరు నాయకులకి మొదటిగా నేను నా వందనాలు తెలియపరుస్తూ, ఒరిస్సా నుంచి బ్లెస్సింగ్ యూత్ మిషన్లో పనిచేస్తూ గత 21 సంవత్సరంగా దేవుడు నన్ను, నా కుటుంబంని ఆయన సేవలో వాడబడడానికి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మొదటిగా చిన్న సాక్ష్యం చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. దేవుడు నన్ను ఒక హైందవ కుటుంబం నుంచి ఇలాంటి ఒక ఆగస్ట్ నెలలో, నేను చిన్నప్పటి నుంచి హైందవ కుటుంబంలో పుట్టి పెరిగి తీర్థయాత్రలకి, పూజలకి నాకు చాలా ఇష్టం. మా అమ్మగారితో కలిసి నేను అనేక సందర్భాల్లో మంచి ఒక దైవ భక్తి కలిగి ఉన్న హైందవ కుటుంబంలో పుట్టాను కాబట్టి పూజలు చేయడం లేదంటే ఉపవాసం ఉండడం నాకు 3వ క్లాస్ నుంచి తెలుసు. సో అట్లాంటి పరిస్థితుల్లో నేను ఎదుగుతున్నప్పుడు ఒకనాడు 1999లో నేను పాదయాత్ర వెళ్ళడానికి, ఈరోజు సుప్రీంకోర్టు నుంచి కూడా ఒక లా ఇష్యూ చేశారు కదా, ఉత్తరప్రదేశ్లో మిగతా కొన్ని రాష్ట్రాల్లో ఈ బోల్బమ్ యాత్ర అని జరగకూడదు అని. ఆ బోల్బమ్ యాత్రలో 180 మందిని నేను తీసుకొని వెళ్ళి పాదయాత్ర చేసి సుమారు 53 కిలోమీటర్ ఖాళీ కాలుతో నడిచి శివలింగం యాత్రకి కూడా వెళ్ళాను. ఆ టైంలో బ్లెస్సింగ్ యూత్ మిషన్లో ఉన్న మిషనరీస్ మా ఊర్లో పనిచేసేవారు. వారి యొక్క జీవిత విధానం అన్ని చూసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది. ప్లస్ ఎట్ ద సేమ్ టైం వారిలో ఈ దైవ భక్తి ఎందుకు అంత ఎక్కువగా ఉంది, నాలో ఎందుకు ఉండకూడదు అని కూడా నేను అనేక సందర్భాల్లో చూపించేవారు. దేవుడు ఆయన కృప ద్వారా ఆ మిషనరీస్తో మాట్లాడుతూ నాకు క్యాసెట్స్ ఇచ్చేవారు, క్రిస్టియన్ సాంగ్స్ వినడానికి. తర్వాత ప్యాంప్లెట్స్ కొన్ని ఇచ్చేవారు, కానీ నేను అంత దాన్ని కేర్ తీసుకునేవారు కాదు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు చిన్న చిన్న బ్లూ కలర్ బుక్స్ ఇచ్చారు, న్యూ టెస్టమెంట్స్ అంటారు. దాన్ని కూడా నేను తీసుకొని మా ఇంట్లో ఉన్న పైన సెల్ఫ్లో కూడా చించేసి పడేసేవారు. ఎందుకంటే మా అమ్మగారు, ఆమెకున్న నిష్ట ఎలాంటిది అంటే, మేము హైందవులుగా మా వీధిలో బోర్వెల్లో నీళ్లు తీసుకునే ముందు ఒకవేళ క్రైస్తవులు లేదంటే వేరే వాళ్ళు నీళ్లు తీసుకున్నారని తెలిసి ఉంటే మా అమ్మగారు ఆ బోర్వెల్ని కడిగేసి నీళ్లు పట్టేవారు. సో న్యూ టెస్టమెంట్ పట్టుకున్నానని తెలిస్తే అమ్మగారు ఏమంటారని భయంతో నేను పైన విసిరేసేవారు. అట్లానే నేను 2-3 సంవత్సరం ఆ మిషనరీస్ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ బుక్స్ ఇచ్చేవారు ప్రార్థన చేసి. నేను చదివేవారు కాదు. బట్ వన్ ఫైన్ డే వాట్ హ్యాపెండ్, యాజ్ యూజువల్గా నేను సినిమా సాంగ్స్, ఒరిస్సాలో హిందీ మూవీస్ చాలా పాటలు వింటారు. కాలేజ్ స్టూడెంట్గా నేను పాటలు వింటూ నైట్ 2 o'clock అయిపోయింది. నేను బెడ్ మీద ఉన్నాను, నాకు నిద్ర పట్టట్లే. సో ఐ వాజ్ జస్ట్ వాచింగ్ ఇన్ ద రూమ్, ఇక్కడ అక్కడ చూస్తున్నాను. ఆ టైంలో ఒక పేపర్ నాకు కనిపించింది. ఆ పేపర్లో ఏముంది నాకు తెలియదు, తీశాను, చదివాను. నీవు నాలో ఉంటే, నా వాక్యం నీలో ఉంటే, నీకేది ఇష్టం అడుగుము అది జరుగును అని రాయబడి ఉంది. ఆ మాట చదివాను. ఇది ఎవరు చెప్పారు, ఎందుకు చెప్పారు నాకు తెలియదు, కానీ when I read that word, that very verse, I felt like my hairs stood up. నా బాడీలో ఒకలాంటి ఫీలింగ్ వచ్చింది. సంబడి టచ్డ్ మీ దట్ midnight. That midnight, I decided, I thought for a moment that I should decide something. ఆ రాత్రి కాల సమయంలో నేను ఏ డిసిషన్ తీసుకోలేదు. బట్ ఐ జస్ట్ మేడ్ ఎ స్మాల్ కైండ్ ఆఫ్ ప్రేయర్. ఒక మనసులో ఒక ప్రార్థన లాంటిది నేను చేశాను. ఏంటంటే, ఈ పుస్తకంకున్న దేవుడు ఎవరు మీరు నాకు తెలియదు, కానీ ఇక్కడ రాయబడి ఉన్న మాట పరంగా అయితే నీలో ఉంటే నువ్వు నా జీవితం మారుస్తావు అన్నావు కదా. సో ఐ వాంట్ టు ట్రై దిస్ బికాస్ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. నా జీవితంలో ఒక సంతృప్తి అనేది లేదు. సో ఐ జస్ట్ వాంట్ టు ట్రై దిస్. సో అందుకే అలాగే ఒక చిన్న ప్రార్థన చేసి నేను పడుకుని పోయాను. నెక్స్ట్ డే ఐ మెట్ ద మిషనరీస్. ఐ టోల్డ్ దెమ్ దట్ ఫ్రమ్ ఫ్యూ ఇయర్స్ యు ఆర్ గివింగ్ మీ ఎ బుక్. ఆ బుక్ని చూసిన తర్వాత నాకు చదవాలని లేదు. బట్ yesterday night I read a piece of paper from that book, and I just read this verse, what to do now. And అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, యూ కమ్ టు అవర్ ఫెలోషిప్, మా దగ్గరికి రండి, మేము రోజు సాయంత్రం కలుస్తూ ఉంటాం. దెన్
నాకు అనిపించింది వాళ్ళ ఇంటికెళ్తే మా అమ్మగారు ఏమంటారని నేను వెళ్ళి బయట వరండాలో కూర్చునేవారు. అండ్ ఆన్ ద స్టెప్స్ ఐ వాస్ సిట్టింగ్, ఐ వాస్ వాచింగ్ దెమ్. వాళ్ళు ఏం చేస్తారంటే డైలీ ఎవ్రీ డే ఆఫ్ ద వీక్ దే యూస్ టు ప్రే యాజ్ ఎ ఫ్యామిలీ అండ్ రీడ్ వన్ చాప్టర్ ఫ్రమ్ ద బైబుల్. ఆ తర్వాత మా వీధిలో ఉన్న అనేక కుటుంబాలు, మేబీ 5-6 కుటుంబాలు వారు కలిసి దే విల్ జాయిన్ టుగెదర్. వాళ్ళ ఇంట్లో వంట చేసింది అన్ని తీసుకొచ్చి సామాగ్రిలు, బైబిల్ చదివిన తర్వాత ప్రేయర్ చేసిన తర్వాత వాళ్ళందరూ కలిసి తింటారు, తర్వాత వెళ్ళిపోతారు. ఐ వాజ్ థింకింగ్ సంథింగ్ ఇస్ దేర్ ఇన్ దిస్ ఫెలోషిప్. ఏదో ఒకటి ఉంది, వీళ్ళు ఎందుకు ఎంత ప్రేమతో ఉంటున్నారు, వీళ్ళు ఏముంది. దెన్ టైమ్ పాస్డ్ అండ్ one fine day I attended a meeting, Christian meeting, youth camp. ఆ యూత్ క్యాంప్ని అటెండ్ అయిన తర్వాత I just it was the second day and God was speaking to me. నేను విన్నాను, ఇట్ వాస్ వెరీ క్లియర్ వాయిస్ ఫ్రమ్ గాడ్, ఫ్రమ్ ద బైబుల్. ఇట్స్ నాట్ లైక్ ఎ విజన్ ఆర్ ఎనీథింగ్. దేవుని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు, నా నిమిత్తం ఎవరైనా ఉన్నారా నా సేవ చేయడానికి. సో ఐ కమిటెడ్ మై లైఫ్ ఫర్ మినిస్ట్రీ అండ్ ఐ జాయిన్డ్ బ్లెస్సింగ్ యూత్ మిషన్. అండ్ వెరీ క్లియర్లీ ఐ వాంట్ టు టెల్, నా క్రైస్తవ జీవితంలో నేను 3 నెలల్లోనే నేను మిషనరీగా వచ్చేసాను. బాప్తిస్మం తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వాస్ మిషనరీ. సో లాస్ట్ 21 years ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ అక్వైంటెన్స్ విత్ పక్కాగా ఇదిగో నాకు ఈ చర్చ్తో ఒక ఫెలోషిప్ ఉంది, నా సంఘం ఇది అని నేను చెప్పడానికి లేదు. ఐఎమ్ బీయింగ్ టు మెనీ చర్చెస్ and many denominations also. And as you know, Blessing Youth Mission, God has blessed Blessing Youth Mission with God's word. So we give the topmost priority to God's word, and we are in the limits of God's word, boundaries of God's word. So దేవుని వాక్యము ఎక్కువగా, దేవుని నామం మహిమకరంగా దేవుని వాక్యం చదవడము. At the same time, God took me to different places when I committed for his ministry. దేవుడు నాకు మొదటిగా నాకు విజయనగరంలో ఒక 10 months ట్రైనింగ్ అయింది. తర్వాత ఒరిస్సా పంపించారు. ఒరిస్సాలో ఒక 4 సంవత్సరం దేవుని సేవ చేసిన తర్వాత వన్ ఫైన్ డే యాంటీ క్రిస్టియన్ ఎలిమెంట్స్ దే బెట్ మీ. చాలా భయంకరంగా నన్ను కొట్టారు. ఇప్పుడు కూడా నా నోటిలో 3 స్టీల్ క్యాప్స్ ఉన్నాయి. అండ్ ఐ వాజ్ ఆపరేటెడ్. ఐ హ్యాడ్ ఎ పోలీస్ కేస్ ఫర్ 7 years బికాస్ వాళ్ళు వచ్చి ఒక తమిళనాడు నుంచి వచ్చిన మిషనరీని చంపడానికి వచ్చారు. నేను జస్ట్ వెళ్ళి, మీరు ఎందుకండి ఆయన్ని అటాక్ చేయడానికి వచ్చారు, ఏదైనా మాట్లాడనుంటే నాతో మాట్లాడండి అని చెప్తే, నువ్వు మాట్లాడతావా అని చెప్పేసి నాకు అటాక్ చేశారు. బట్ లేటర్ ఆన్ గవర్నమెంట్ ఆఫ్ ఒరిస్సా అండ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఒరిస్సా దే ఫాట్ ఫర్ మీ. నా గురించి వాళ్ళు పోరాడారు. అండ్ ఇట్ వాస్ డిసైడెడ్ బై ద మజిస్ట్రేట్ ఆఫ్టర్ 7 years దట్ ఐ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ మై ఓన్ హోమ్ ల్యాండ్. సో నేను ఒరిస్సా నుంచి వస్తున్నాను కాబట్టి ఒరిస్సాలో నేను ఏ మతంలో అయినా ఉండొచ్చు, నా మతంని నేను ప్రకటించవచ్చు. సో ఐ వాజ్, అంటే నేను మతము ప్రకటించే వారుగా నేను దొరికిపోయాను, నాకు కొట్టారని కాదు, కానీ దే వర్ జస్ట్ లోకల్ రౌడీస్ అండ్ యాంటీ క్రిస్టియన్ పార్టీస్ నుంచి వచ్చారు. నేను ఆ పార్టీస్ గురించి ఎప్పుడు చెప్పాలా అనుకోవట్లేదు. బట్ నేను నా కాలేజ్ డేస్లో ఐ వాజ్ యాక్టివ్ మెంబర్ ఆఫ్ ద ఆర్ఎస్ఎస్. అండ్ మా ఇంటి ముందే సూర్య నమస్కారం ప్రతిరోజు ఉదయం జరిగేది. అండ్ సేమ్ టైం ఐ గివ్ గ్లోరీ టు జీసస్. ఎందుకంటే దేవుడు ఆ కేసులో నన్ను, అంటే నేను కేసు జయించానని చెప్పట్లేదు, కానీ ద కేస్ వాజ్ క్లోజ్డ్ పీస్ఫుల్లీ. అండ్ నన్ను కొట్టిన వాళ్ళు కూడా ఆఫ్టర్ 7 or 8 years దే కేమ్ అండ్ దే హగ్డ్ మీ. మేము తప్పు చేసాము, మా వాడిని కొట్టేసి అని చెప్పారు. అండ్ దే సెంట్ మీ ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ ఇన్ ఫేస్బుక్ ఆల్సో. సో దట్ ఈస్ ఎ స్టోరీ అండ్ దట్ వాస్ ద బిగినింగ్ ఆఫ్ మై లైఫ్. దెన్ ఏమైందంటే గవర్నమెంట్ మరియు మా మిషన్ లీడర్స్ చెప్పారు, ఒరిస్సాలో చేయడం అంత మంచిది కాదు, ఇప్పుడు డెలికేట్గా ఉంది సిచ్యువేషన్, అందుకోసమే లెట్ దిస్ బాయ్ గో టు సమ్ అదర్ ప్లేస్. సో నేను ఆంధ్రప్రదేశ్ ఒక రెఫ్యూజీగా వచ్చాను చెప్పాలంటే. నేనేం చేస్తానంటే, నన్ను ఒక రెఫ్యూజీగా ఆంధ్రప్రదేశ్ పంపించారు. ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నప్పుడు ఐ హ్యాడ్ బీన్ టు అండమాన్ అండ్ నికోబార్ ట్వైస్ అండ్ ఐ హ్యాడ్ విజిటెడ్ 21 islands. దెన్ గాడ్ కెప్ట్ మీ ఇన్ విజయనగరం ఫర్ సమ్ టైమ్. విజయనగరంలో ఉన్నప్పుడు నాకు ఎఫ్ఎంపీబీలో మిషనరీ మైండెడ్ ఉన్న ఒక గర్ల్తో మ్యారేజ్ అయింది. తర్వాత మాకు వరంగల్ పంపించారు. వరంగల్లో 5 years. వరంగల్ తర్వాత ఐ వాజ్ ఇన్ గుంటూరులో 5 years. గుంటూరు తర్వాత మరలా నాకు ఆంధ్రప్రదేశ్కు ఉన్న స్టేట్ బాధ్యతలతో విజయనగరం స్టేట్ ఆఫీస్కి పంపించారు, అక్కడ 5 years. సో ఆల్ టుగెదర్ 16 years ఐ వాజ్ దేర్.
and God gave me the opportunity to go to UAE also through BYM for AG Church in UAE. Tarvata, recently, maybe 9 months back during the lockdowns, they told that I am still needed back in Odisha. ఒడిశాలో సౌత్ ఒడిశా పార్ట్లో నేను ఉంటున్నాను. ఇక్కడ ఉన్న చర్చ్ ప్లాంటింగ్ మినిస్ట్రీని కోఆర్డినేట్ చేయడానికి దేవుడు నాకు ఇచ్చారు. బట్ అబవ్ ఆల్ ఐ గివ్ ఆల్ ద గ్లోరీ టు జీసస్. నాకు 2 కుమార్తెలు, శిల్పిత గ్లాడిస్. We have dedicated her in the name of Gladys Staines, whose husband Graham Staines gave his life for Odisha. Second daughter is Sakshita Grace. Shilpita Gladys was born when we were in Warangal. Sakshita Grace was born in St. Joseph's, Guntur. So, Devunki Mahima Kalun Gaka. This is my small testimony. Let us go to the word. So, when I was thinking about freedom in Christ, క్రీస్తు యేసులో ఉన్న ఆ ఒక విడుదల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ద ఫస్ట్ థింగ్ కేమ్ ఇన్ మై మైండ్ వాజ్ ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్. సో మనలో చాలా మంది పెద్దలు కూడా ఉన్నారు. సో దిస్ విల్ బి ఎ రీక్యాప్ ఫర్ యూ ఆల్. ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్ అనగానే మూడు స్థాయిలో లేదంటే 3 భాగాల్లో ఉంటుంది. దాన్ని మనము థియోలాజికల్ టర్మ్లో కొంచెం మాట్లాడుకోవాలంటే, చర్చించుకోవాలంటే 3 స్టేజెస్. మొదటిది పెనాల్టీ ఆఫ్ సిన్, రెండవది పవర్ ఆఫ్ సిన్, మూడవది ప్రెజెన్స్ ఆఫ్ సిన్. సో మొదటిది మనము రోమిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో చూస్తున్నాము. పాపము వల్లనే మరణం వచ్చింది. సో ద బైబుల్ ష్యూర్లీ సేస్ దట్ ఇఫ్ యూ కమిట్ సిన్ యూ విల్ ష్యూర్లీ డై. పాపం చేస్తే తప్పకుండా మనం చనిపోవాల్సింది. దట్ వాస్ ద పెనాల్టీ అండ్ గాడ్ రిలీవ్డ్ అస్, గాడ్ రిలీజ్డ్ అస్. దేవుడు మమ్మల్ని అక్కడి నుంచి విడుదల దయచేసి ఆ ఒక పెనాల్టీ ఆయన మీద తీసుకొని యేసు ప్రభు వారు మాకు విడుదల దయచేశారు. కాబట్టి ఆ జరిమానా ఫర్ ఎవర్, ఆ జరిమానా పే చేయబడింది. సో వీఆర్ నాట్ ప్రియమైన డియర్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్, రెండవ విషయం ఏంటంటే పవర్ ఆఫ్ సిన్, శక్తి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం ఒకవేళ మీరు చూస్తే అక్కడ మనకున్న పాత స్వభావంలో, మనకున్న పాత జీవితంలో మనము పాపము ఒక ప్రభావము క్రింద ఉన్నప్పుడు, ఆ జీవితము ఉన్నప్పుడు మనం అప్పుడు ఎలాగ ఉండేవారంటే మనకి ఒక శక్తి నడిపించేది. ఆ శక్తి ఏంటంటే పాపం వల్లనే వచ్చిన శక్తి. కాబట్టి we were under the power of sin and God has released us. ఆ పాత జీవితం నుంచి దేవుడు మమ్మల్ని విడుదల దయచేసి మనము పాపపు శక్తి క్రింద ఇప్పుడు మనం లేము. ఎందుకంటే యేసు ప్రభు వారు ఆయన రక్తము ద్వారా మమ్మల్ని కడగబడ్డానికి సహాయం చేసి ఆ పాపపు ఒక శక్తి నుంచి మాకు విడుదల దయచేశారు. మూడోది ఏంటంటే ప్రెజెన్స్ ఆఫ్ సిన్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం చూస్తే we are led constantly by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నాం. సో whoever is wishing and willing, మనము మన జీవితంలో ఒకవేళ మనము ఆశిస్తున్నాము, మనము ఇంకా పాపం క్రింద ఉండకూడదు అంటే మనము ఏం చేస్తున్నామంటే we are not under the presence of sin. మనము పాపపు ఉనికి నుంచి మనము దూరంగా ఉంటున్నాం. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ when we understand freedom from sin. కొంచెం ఇంకా క్లియర్గా మనం చూడాలంటే మనకు వచ్చి ఉన్న ఈ విడుదల లేదంటే ఈ స్వాతంత్రం మాకు వచ్చే ముందు మనం స్లేవ్స్గా ఉండేవారు. కానీ మాకు విడుదల లేకపోతే మాకు వచ్చి ఉన్న స్వాతంత్రం తర్వాత కూడా మనం స్లేవ్స్గా లేము, మనం దాసులుగా లేము. దీన్ని అర్థం చేసుకోవడానికి దయచేసి ఈ చార్ట్ని ఒక్కసారి చూడండి. సాల్వేషన్ ఇన్ క్రైస్ట్. సో హౌ డు వి అండర్స్టాండ్ ఇట్? మై పొజిషన్ ఈజ్ మై పాస్ట్. నాకు గతంలో ఉన్న నా పొజిషన్, నాకున్న పొజిషన్, నా గతం ఎలాగుండింది, ఇప్పుడు నా ప్రోగ్రెస్, నేను ముందుకు వెళ్తున్న స్థాయిని క్రీస్తు యేసులో ఎలాగెళ్తున్నానో దాన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ఐ హ్యావ్ ఎ పాస్ట్, ఐఎమ్ లివింగ్ ఇన్ ప్రెజెంట్ అండ్ ఐ హ్యావ్ ఎ ఫ్యూచర్. సో పాస్ట్ ఎలాగుండిందంటే ఐ వాజ్ సేవ్డ్ ఫ్రమ్ ద పెనాల్టీ ఆఫ్ సిన్. మనలో చాలా మంది మనము యేసు ప్రభు వారిని అంగీకరించిన తర్వాత we were justified. That is what being saved from the penalty of sin. సో మా మీదకి మోపబడిన ఆ పాపంలో ఉన్న ఆ ఒక పనిష్మెంట్ నుంచి యేసు ప్రభు వారు మమ్మల్ని
రక్షించారు కాబట్టి వీఆర్ జస్టిఫైడ్. ప్రజెంట్లీ వాట్ హ్యాపెన్స్? వీఆర్ సేవ్డ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్. ఎస్, ఈ లోకంలో పాపం ఉంది. పాపం వల్లనే, పాపం ఒక ప్రభావంలో, పవర్లో చాలా మంది నశించిపోతున్నారు. కానీ వీఆర్ గెటింగ్ శాంక్టిఫైడ్ డే బై డే. అనుదినము మనము క్రీస్తు యేసు ద్వారా, ఆయన వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మమ్మల్ని శాంక్టిఫై చేస్తున్నారు, పరిశుద్ధపరుస్తున్నారు. ఫ్యూచర్ ఎలాగుంటుంది అంటే వి విల్ హ్యావ్ ఎ గ్లోరిఫికేషన్. అది ఎలాగా? వీఆర్ సేవ్డ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ సిన్. ఆ దినము, ఆ ఒక రోజు ఇంకా మా జీవితంలో పాపపు ఉనికి కూడా ఇంకా ఉండదు. ఎందుకంటే మనం దేవుని సన్నిధిలో ఉంటాము. సో దట్ ఈస్ గ్లోరిఫికేషన్. సో వీఆర్ proceeding towards glorification. This is what is freedom from sin. Freedom from sin. పాపము నుంచి విడుదల, లేదంటే పాపము నుంచి మనకి విమోచన కలిగిందంటే మనం ఒకసారి అర్థం చేసుకున్నాం. కేవలం నేను ఒక పాపి, యేసు ప్రభు నన్ను రక్షించారు, ఇంకా నేను పాపం చేయను అంటే కాదు. we should understand it deeply. మనము ఎలాగా ఒక్కొక్క స్థాయిలో దేవుడు మమ్మల్ని విడుదల దయచేసి ఆయన మహిమ వైపు మమ్మల్ని నడిపిస్తున్నారు, దాన్ని మనము అర్థం చేసుకోవాలి. రెండో విషయం ఏంటంటే వీ హ్యావ్ ఫ్రీడమ్ త్రూ ద ట్రూత్ అలోన్. యేసు ప్రభు వారు యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనంలో ఆయన చెప్తున్నారు. ఒకసారి చూద్దామండి. కొన్ని రెఫరెన్స్ మనం చదువుకుందాం. ఎవరైనా మీరు అన్మ్యూట్ చేసుకొని చదవచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వీ విల్ రీడ్ అవుట్ దోస్ రెఫరెన్సెస్. యేసు ప్రభు వారు ఏమంటున్నారండి? యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా, ఓకే, చాలండి. థ్యాంక్ యూ బ్రదర్. సత్యము మిమ్మల్ని స్వతంత్రముగా చేయదునని ఆయన చెప్తున్నారు అన్నమాట. ఎస్, మనం ఈరోజు ఒకవేళ స్వతంత్రంగా ఉన్నామంటే కేవలము సత్యము ద్వారానే. సత్యం ఏంటంటే వాట్ ఈస్ ద ట్రూత్ ఈస్ క్రైస్ట్. యేసు ప్రభు వారే సత్యం. ఎందుకంటే ఆయనే చెప్పారు, ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్ అండ్ ఐఎమ్ ద లైఫ్. నేనే మార్గము, సత్యము, జీవము. అనేక మంది ఈ లోకంలో పుట్టిన అనేక గురువులు ఉన్నారు, మహాపురుషులు ఉన్నారు, కానీ ఎవరు కూడా నేనే సత్యం అని చెప్పలేదు, నేనే మార్గం అని చెప్పలేదు. అనేక మంది చెప్పారు, ఎస్ ఐఎమ్ వన్ ఆఫ్ ద వే, నేను మీకు దారి చూపిస్తాను, దారి వేరేది ఉన్నాయి, బట్ ఐఎమ్ నాట్ ద వే. బట్ యేసు ప్రభు వారు ఖచ్చితంగా ఆయన బైబిల్లో చెప్తున్నారు, యూ విల్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ ఈస్ జీసస్ క్రైస్ట్. సో ఒక క్లారిఫికేషన్ అండి. మనలో చాలా మంది మనం బైబిల్ చాలా రోజుల నుంచి చదువుతున్నాము, బట్ బ్లెస్సింగ్ యూత్ మిషన్తో పరిచయం ఉన్న వాళ్ళు మీ అందరికి తెలిసి ఉంటుంది. దెర్ ఈస్ ఎ స్మాల్ డిసిప్లిన్ ఇన్ బైబిల్ ఇంటర్ప్రిటేషన్. అదేంటంటే మనం ఒక వచనంని అర్థం చేసుకోవాలంటే దాని ముందు ఉన్న వచనాలు, దాని తర్వాత ఉన్న వచనాలు కూడా ఒకసారి చదువుకోవాలి. ఇప్పుడు మనం 31 చదువుకుందామా? 32 చదువుకున్నాము, 31 చదువుకున్నాము ఒకసారి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. ఓకే, అప్పుడు నిజముగా నాకు శిష్యులై ఉండురు అని ఎవరికి చెప్తున్నారంటే యేసు ప్రభు వారు ఏ సందర్భంలో చెప్తున్నారంటే, ఇఫ్ యూ హోల్డ్ ఆన్ టు మై టీచింగ్స్, మీరు నా వాక్యమును నిలిచి ఉంటేనే నా నిజమైన శిష్యులు. సో బిఫోర్ అండర్స్టాండింగ్ ద ఫ్రీడమ్ దట్ కమ్స్ త్రూ ద ట్రూత్, సత్యము మిమ్మల్ని విడుదల ఇచ్చే ముందు, సత్యము ద్వారా మనం విమోచించబడే ముందు మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే వీ హ్యావ్ టు హోల్డ్ ఆన్ టు జీసస్ టీచింగ్స్. యేసు ప్రభు వారు చెప్తున్న మాటలకి, బైబిల్లో రాయబడి ఉన్న మాటలకి, దేవుని పరిశుద్ధ లేఖనాలకి, ఆయన మాటల మీద మనం నిలిచి ఉంటేనే వీఆర్ డిసైపుల్స్. ఇఫ్ వి డోంట్ డూ దట్, హూ ఆర్ వి? ఇప్పుడు 34 చదువుకుందాం. అది మనం చేయకపోతే మనం ఎవరు? ఇప్పుడు 34 చదువుకుందాం. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎస్, నౌ కమ్స్ ద పాయింట్. పాపము చేయువాడు ప్రతి ఒక్కడు పాపమునకు దాసుడుగా ఉంటారు. యేసు ప్రభు వారు మాటలను నిలిచి ఉన్నవారు ప్రతి ఒక్కరు ఆయనకి శిష్యుడుగా ఉంటారు. సో నౌ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిసైపుల్స్ అండ్ స్లేవ్స్. దాసునికి శిష్యునికి ఉన్న డిఫరెన్స్ ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శిష్యుడు ఏంటంటే తనకు ఒక గురువు ఉంటాడు, దాసుడు ఏంటంటే తనకు ఒక ఓనర్ ఉంటాడు, ఒక యజమాని ఉంటారు. కానీ గురువు ఏం చేస్తారంటే శిష్యుడికి తనకు కావాల్సిన ప్రతీది అందిస్తూ ఉంటారు. ఆ శిష్యుడు కూడా ఒకరోజు గురువు లాగా కావాలని. కానీ ఒక యజమాని ఎప్పుడు కూడా తన దగ్గర ఉన్న బానిసుడు నా స్థాయికి వచ్చేయాలని యజమానుడు ఎప్పుడు కూడా ఎవరు కూడా చేయడు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఇప్పుడు చాలా మంది రిలయన్స్ లో పనిచేస్తున్నారు.
రిలయన్స్ కమ్యూనికేషన్లో అవ్వచ్చు, లేదంటే రిలయన్స్ షాపింగ్లో అవ్వచ్చు. రిలయన్స్ షాపింగ్స్లో పనిచేస్తున్న వాళ్ళు అందరూ ఒకరోజు అనిల్ అంబానీ అయిపోతారని ఎవరైనా చెప్పారండి? అంబానీ గారైనా చెప్పారండి? లేదండి. వాళ్ళు ఎప్పుడు ఇవ్వలేరు. బికాస్ దే ఆర్ లైక్ దే ఆర్ వర్కర్స్. వాళ్ళు స్లేవ్స్, లేదంటే వీ కెన్ సే దే ఆర్ జస్ట్ సర్వెంట్స్. కానీ యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, యు ఆర్ మై డిసైపుల్స్ ఇఫ్ యూ హోల్డ్ ఆన్ టు మై టీచింగ్స్. దయచేసి దీన్ని మనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. మనకి విడుదల కావాలి, మనకి నిజమైన విడుదల వస్తుంది. మనకి మన జీవితంలో ఒకవేళ నిజమైన విడుదల కావాలంటే అది నిజమైన దారిలో సత్యం తెలుసుకోవడం ద్వారానే వస్తుంది. బట్ ద ట్రూత్ ఈజ్ సంథింగ్. వాట్ ఈస్ ద ట్రూత్? వీ హ్యావ్ టు హోల్డ్ ఆన్ టు హిస్ టీచింగ్స్. నేను ఇందాక నా సాక్ష్యంలో కూడా చెప్పాను కదండి, దెర్ వర్ మెనీ వేస్ ఫర్ మీ ఇన్ మై లైఫ్, బట్ దెర్ వాజ్ వన్ వే. ఒకే మార్గం ఉండింది. అది ఎలాగ వచ్చిందంటే దేవుని వాక్యం చదవడం ద్వారా. మీ అందరికి జరిగినట్టు నాకు జరగకపోవచ్చు. ఏంటంటే మహాసభలు కానీ నా జీవితంలో ఒక్కసారి కూడా ఒడిశాలో నేను నా 18 years నాకు కనీసం వయసుకి వచ్చిన వరకు మా ఊర్లో ఒక గాస్పెల్ మీటింగ్ చూడలేదు. మా ఇంటి దగ్గర కూడా ఎవరు కూడా ఒక కరపత్రికలు పంచిపెట్టడం కూడా నాకు తెలియదు. వన్ మిషనరీ హీ జస్ట్ గేవ్ ఎ న్యూ టెస్టమెంట్ అంతే. నాకు తెలుసు చాలా మంది ఇంట్లో వాళ్ళు గిడియన్స్ కి కొంత ఆఫరింగ్ పంపిస్తే పాపం ఆ గిడియన్స్ వాళ్ళు కూడా ప్యాకెట్ న్యూ టెస్టమెంట్స్ పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే చర్చిలో ఒక ఛాలెంజ్ పొంది ఉంటాం, మేము బైబిల్ పంచుకుంటామండి, మేము బైబిల్ ద్వారా అనేక మందికి దేవుని గురించి చెప్తామండి. కానీ those will be lying down. But I am a living witness for you. మీ ముందు ఒక నిజమైన సాక్షిగా నేను చెప్తున్నాను. దేవుని వాక్యంలో చించి ఉన్న ఒక చిన్న పేపర్ చదువుకున్న తర్వాత దేవుడు నా జీవితంని మార్చారు. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్స్ వర్డ్? దాన్ని మనం కొంచెం అర్థం చేసుకోవాలి. మూడో విషయము ఫ్రీడమ్ అనగానే మనకి we get the authority to choose. Okay, let us read the word. యోహాను సువార్త 15:16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచినటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. నేను మిమ్మల్ని ఏర్పరచుకొని మిమ్మల్ని నియమించి ఉన్నాను అని ఆయన చెప్తున్నారు. ఐ హ్యావ్ చోజన్ యూ అండ్ ఐ హ్యావ్ అపాయింటెడ్ యూ. ఇది మనం అర్థం చేసుకోవాలండి. వీ హ్యావ్ గాట్ ద ఫ్రీడమ్. మాకు ఒక స్వేచ్ఛ ఉంది. నాకు ఏది కావాలని నేను దాన్ని ఏర్పరచుకుంటాను, లేదంటే ఎన్నుకుంటాను. దట్ ఈస్ మై ఫ్రీడమ్. సో ఒక ఫ్రీడమ్ పొంది ఉన్న ఒక దేశంలో మనం ఉన్నప్పుడు, ఒక స్వాతంత్రము పొంది ఉన్న ఒక దేశంలో ఉన్నప్పుడు వీ హ్యావ్ ఎ ఫ్రీడమ్ టు డూ ఎనీథింగ్. ఏది చేయాలన్నా కూడా మనం చేయడానికి దేవుడు మాకు స్వేచ్ఛ ఇచ్చి ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఐ థింక్ ఫ్రమ్ ద ఇయర్ 1984 ఆఫ్ఘనిస్తాన్లో ఆ భయంకరమైన పరిస్థితి ఉన్నాయి. ఈరోజు మరలా తాలిబాన్ 2/3 ఇప్పుడు సాయంత్రం చూస్తున్న న్యూస్లో ఏమని ఉందంటే, ఐ వాజ్ జస్ట్ గెటింగ్ ఏ మెసేజ్. ఆ న్యూస్లో ఏమి రాయబడి ఉందంటే, తాలిబాన్ హ్యాస్ క్యాప్చర్డ్ 2/3 ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. సో ఆఫ్ఘనిస్తాన్ కొంతకాలం అనిపించింది ఆఫ్ఘనిస్తాన్ ఫ్రీ అయిపోయింది, ఆఫ్ఘనిస్తాన్కి ఫ్రీడమ్ వచ్చేసిందని. మరలా టుడే వీ హియర్ again after 20 years of struggle that Afghanistan is again going to come under Taliban. So దేవుడు అంటున్నారు, I have chosen you, but just think if we lose that freedom, దేవునికి మనం ఇచ్చి ఉన్న ఆ స్వేచ్ఛ, దేవుడు మనకి ఇచ్చి ఉన్న ఆ స్వేచ్ఛని మనం పోగొట్టుకుంటే where we will be. అనేక సార్లు ఫ్రీడమ్ అనగానే ఈ మూడవ పాయింట్ అంటే ఇది సెంటర్లో ఉన్న పాయింట్. ఐఎమ్ గోయింగ్ టు షేర్ 5 things. 5 విషయాల్లో మూడో విషయము మధ్యలో ఉన్న విషయము. ఇది దిస్ ఇస్ ద సెంట్రల్ పాయింట్ ఆఫ్ అవర్ మెసేజ్ టుడే. మనము ఈరోజు డిస్కస్ చేస్తున్న విషయాలు, బైబిల్ నుంచి ఆలోచన చేస్తున్న విషయాల్లో ఉన్న మధ్య భాగంలో ఇది ఉన్నాయి. అనేక సార్లు మనం ఎక్కడ విఫలం అవుతున్నామంటే వీ టేక్ అవర్ ఫ్రీడమ్ వెరీ లైట్లీ ఆర్ వెరీ సీరియస్లీ. మనం ఎలా చేస్తున్నామంటే, నాకు యేసుప్రభు వారిని తెలుసుకున్న తర్వాత నాకు స్వేచ్ఛ వచ్చింది కదా, నాకు విమోచన వచ్చింది కదా, ఇంకా నేను ముందు చిన్న పాపం చేసేవారు, అప్పుడు ఐ వాజ్ అకౌంటబుల్. ఓకే, ఈ పాపం చేస్తే నన్ను ఎవరైనా చూసేస్తారేమో అని. కానీ క్రీస్తు యేసు వారిని తెలుసుకున్న తర్వాత యేసుప్రభు వారిలో అనేక మంది తెలుసుకొని చాలా పాపాలు చేస్తున్నారు. ఎందుకంటే దే కమ్ టు నో దట్ గాడ్ విల్ ఫర్గివ్.
దేవుడు నన్ను క్షమిస్తారు కాబట్టి పర్వాలేదు, నేను ఎన్ని పాపాలని చేసుకోవచ్చు. బట్ దేవుడు ఏమంటున్నారు, ఈ యోహాను సువార్త 15 అధ్యాయం 16 వచనంలో యేసుప్రభు వారు ఏమంటారంటే, ఐ హ్యావ్ చూజన్ యూ సో దట్ యు మైట్ గో అండ్ బియర్ ఫ్రూట్. మీరు ఫలము ఫలించాలని నేను మిమ్మల్ని ఎన్నుకొని ఉన్నాను. బట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ అవర్ లైఫ్? జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మీ ముందు పెడుతున్నాను. దిస్ హ్యాపెండ్ జస్ట్ రీసెంట్లీ ఆన్ August 3rd. దిస్ ఇస్ అబౌట్ ఎ యంగ్ గర్ల్ హూ ఇస్ జస్ట్ 22. 22వ సంవత్సరంలో సిడ్నీ అనే ఈ యొక్క యంగ్ గర్ల్, షీస్ ఫ్రమ్ అమెరికా అండ్ షీ రిసీవ్డ్ 2 gold medals ఇన్ దిస్ ఒలింపిక్స్. ఆమె 22లో 2 అని ఆ హెడ్డింగ్ వచ్చింది అప్పుడు. సో ఆమె ఎన్నుకోవచ్చు, ఆ ఒక కెమెరాలో ప్రపంచంలో ఉన్న ప్రతి మ్యాగజైన్లో ఆమె గురించి రాయబోతున్నారు, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో ఆమె గురించి మాట్లాడబోతున్నారు. జస్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 22 ఆమెకి ఉన్న యంగ్ వరల్డ్ రికార్డ్ గోల్డ్ మెడల్ ఒలింపిక్లో పొందుకుందని. బట్ షీ చూస్ సంథింగ్. ఈ లోకంలో ఉన్న ప్రతి దేశంలో ప్రతి వారు నన్ను గణపరిచే ముందు నేను ఒక పని చేయాలి. అదేంటంటే ఐ విల్ గివ్ ద గ్లోరీ టు గాడ్. దిస్ వాజ్ ద ఫస్ట్ థింగ్ షీ డిడ్. యేసుప్రభు వారిని తెలుసుకున్న తర్వాత నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఎస్, ఐ విల్ గెట్ ఆనర్. మీలో చాలా మంది ఉన్నత స్థాయిలో ఒక టీచర్ ఉండొచ్చు, ఒక బిజినెస్ మెన్ అవ్వచ్చు, ఒక ఇంజనీర్ అవ్వచ్చు, మీలో ఎవరైనా డాక్టర్ కూడా ఉండొచ్చు. అనేక సార్లు ప్రజలు వచ్చి మిమ్మల్ని హెచ్చిస్తారు. ఎస్, యూ హ్యావ్ డన్ దిస్, మీరు చాలా మంచి ఇంజనీర్ అండి, మీరు చాలా కంప్యూటర్లో చాలా జ్ఞానం కలిగిన వ్యక్తి అండి, మీరు మంచి టీచర్ అండి, మీరు ప్రిన్సిపల్ అయిపోవాలి, మీరు మంచి పోలీస్ ఆఫీసర్ అయిపోవాలండి. వెన్ పీపుల్ ఆర్ జస్ట్ పంపింగ్ యూ, పీపుల్ ఆర్ బోస్టింగ్ అబౌట్ యూ, జస్ట్ థింక్ ఫర్ ఎ సెకండ్. ఒక క్షణము ఒక్కసారి ఆలోచన చేయండి. హ్యావ్ ఐ గివెన్ గ్లోరీ టు గాడ్? నేను దేవునికి మహిమ ఇచ్చి ఉన్నానా? దిస్ ఇస్ ద కోర్ ఆఫ్ అవర్ ఫ్రీడమ్. దేవుడు మనకిచ్చి ఉన్న స్వేచ్ఛలో ఇది ఒక ప్రాముఖ్యమైన సెంటర్లో ఉన్న మధ్య భాగం ఇది. దిస్ బికేమ్ ద కోర్ లైన్ ఆఫ్ సిడ్నీ, దట్ గర్ల్ హూ ఇస్ ఫ్రమ్ అమెరికా. నాలుగో విషయంకి వెళ్దాం. నాలుగో విషయము మనం 2 వచనాలు చదువుకుందామండి. మీలో 2 సిద్ధపడి ఉండండి. ఒకరు 1 కొరింథీ 6వ అధ్యాయం 12వ వచనం చదవండి. ఇంకొకరు గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని నేను దేని చేతను లోపపరుచుకొనబడనలను. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉన్నట్టుకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండుడి. ఎస్, మీరు స్వాతంత్రం కొరకే పిలిపించబడి ఉన్నారని బైబిల్ చెప్తుంది, గలాతీయులకు రాసిన పత్రిక. బట్ 1 కొరింథీకి వస్తున్నప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ లా, ఎవ్రీథింగ్ ఈజ్ పర్మిషబుల్, బట్ ఐ షుడ్ నాట్ బి డొమినేటెడ్. నాకు అన్నిట్లో స్వాతంత్రం ఉంది, కానీ నేను దేని ద్వారా కూడా డొమినేట్ అవడానికి, లేదంటే దేని ద్వారా మనము అర్థం చేసుకుందామండి. ఆదికాండం 39వ అధ్యాయంకి వెళ్దాం. ఆదికాండం 39వ అధ్యాయం 8వ వచనం 9వ వచనం ఒకసారి చదువుకుందామండి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. జెనసిస్ 39 verses 8 and 9. జెనసిస్ 39 verses 8 and 9. అయితే అప్పుడు ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించిన గదా, నా వశమున నా ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. కాబట్టి నేనన్నట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేనికి విరోధంగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అనెను. ఓకే, సో హియర్ ఇస్ ఎ లివింగ్ ఎగ్జాంపుల్. ఏంటి ఆ ఎగ్జాంపుల్ అంటే, దిస్ ఈస్ ద టైం. దయచేసి నా మాటల్ని గమనించండి. ఒక మిషనరీ సహోదరుడిగా మీకు నేను మనవి చేస్తున్నాను. ఒక రోజు ఉండింది, వీధిలో ఒక అమ్మాయిని చూస్తే, ఒక లేడీని చూస్తే ఫలాని ఇంట్లో ఉన్న కుమార్తె అనేవారు. ఒక రోజు ఉండింది, ఒక వీధిలో ఒక లేడీని చూస్తే ఆమె వివాహం చేసి ఉన్న స్త్రీ కావచ్చు, కాబట్టి దయచేసి
ఫలాని ఇంట్లో ఉన్న కోడలు అవ్వచ్చు కాబట్టి ఆమె వైపు చూడకూడదు అని కొంతమంది చూసేవారు కాదు. బట్ టుడేస్ జనరేషన్ ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ సిన్ఫుల్. ఎలాగంటే చాలా మంది వివాహం చేసి ఉన్న వారిని ఎదురు చూస్తున్నారు. బోత్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ద జెంట్స్ బట్ లేడీస్ ఆల్సో. ఇది చాలా ఓపెన్ గా కుల్లా ఇది జరుగుతుందండి. చాలా ఓపెన్ గా ఇది జరుగుతుంది. దిస్ ఇస్ నాట్ ఎ సీక్రెట్, దిస్ ఇస్ ఎ ఓపెన్ సీక్రెట్. చాలా మంది ఇలాంటి పనుల్లో ఉన్నారు. చాలా మంది వారికి ఉన్న శరీరంకు ఉన్న ఆశల కొరకు. ఐఎమ్ నాట్ జస్ట్ స్పీకింగ్ అబౌట్ క్రిస్టియన్స్, ప్రతి మతంలో అండి, ప్రతి మతంలో, ప్రతి ప్రతి సెక్టర్లో. యూ జస్ట్ టేక్ అబౌట్ కార్పొరేట్స్ హు ఆర్ వర్కింగ్ ఇన్ ద ఎంఎన్సీస్, మల్టీనేషనల్ కంపెనీస్ లో పనిచేస్తున్నారు. ఇట్ హెస్ బికమ్ లైక్ వన్ అనదర్ టైటిల్ మనం ఇవ్వాలంటే ఇవ్వచ్చు. అదేంటంటే కార్పొరేట్ సిన్ అనొచ్చు. ఇట్ హెస్ బికమ్ కామన్ ఫర్ కార్పొరేట్ పీపుల్ ఆల్సో. నాకు తెలుసు, ఒక చిన్నారి ఒక సహోదరి తను అడిగింది, అన్న నా గురించి ప్రార్థన చేయండి అన్న, ఏమైంది అని అడిగితే, అన్న మా ఆఫీస్లో ఉన్న వాళ్ళు చాలా మంది బెంగళూరులో పనిచేస్తున్నారు, కాగ్నిజెంట్ లో, ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నారు. ఈ ఆంధ్ర నుంచి వచ్చి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు బెంగళూరులో మా బిల్డింగ్ లో. మేము ఉంటున్న ఉన్న ఏరియాలో ఉన్న బ్యాచిలర్స్, స్పిన్స్టర్స్ అందరు కలిసి వీకెండ్, వాళ్ళకి సాటర్డే సండే హాలిడే కాబట్టి జస్ట్ ఫ్రైడే నైట్ దే గో టు చెన్నై, పాండిచ్చేరి అండ్ దే స్టే టుగెదర్ టేకింగ్ రూమ్స్ అండ్ సాటర్డే సండే ఎంజాయ్ చేసుకొని సండే నైట్ గల వచ్చేస్తున్నారు. జస్ట్ థింక్, ఇది ఉన్నాయి కార్పొరేట్ లో ఉన్న లైఫ్ స్టైల్ అండి. దే ఆర్ లివింగ్ లైక్ మ్యారీడ్ పీపుల్. వాటిలో కొంతమంది వివాహం చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. బట్ దట్ ఈస్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ కార్పొరేట్స్. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఫ్రీడమ్ ఆన్ ద పాత్ ఆఫ్ లైఫ్. మీరు జీవిస్తున్న జీవిత విధానంలో దేవుడు మీకు ప్రతి వాటి మీద ఫ్రీడమ్ ఇచ్చి ఉన్నారు. అయితే మీరు దేని ద్వారా డొమినేట్ అవుతున్నారా? బైబిల్లో ఉన్న ప్రారంభం పుస్తకంలో ఉన్న ఆది పుస్తకంలోనే యోసేఫ్ అనే భక్తుడు ఆయన అంటున్నారు, ఓన్లీ థింగ్, నాకు ఈ గృహంలో ప్రతి వాటి మీద అధికారం ఇవ్వబడింది, కానీ ఒక్క విషయం కొరకు మాత్రం నేను ఒప్పుకోను. అదేంటంటే, నీవు నా యజమాని భార్య. యునో ద లేడీ హూమ్ యు ఆర్ సీయింగ్, షీ మే బి అ డాటర్ ఆఫ్ సంబడి. ఎవరో ఒక కుమార్తె అవ్వచ్చు, ఎవరో ఒక భార్య అవ్వచ్చు. బట్ మెనీ టైమ్స్ మాంసంపు ఒక ఆశలతో అనేక మంది పాపాలు చేయడానికి గురి అయిపోతున్నారు. ఎందుకు? దే ఆర్ నాట్ కంట్రోలింగ్ దర్ ఫ్రీడమ్ ఇన్ ద పాత్ ఆఫ్ లైఫ్. అనేక విషయాల్లో మీకు ఫ్రీడమ్ ఉన్నాయి, కానీ వన్ థింగ్ బైబిల్ ఈజ్ వెరీ పర్టికులర్. ఒక విషయంలో బైబిల్ చాలా జాగ్రత్తగా ఉంటుంది. అదేంటంటే శరీరంతో చేస్తున్న పాపాలు, శరీరం ద్వారా చేస్తున్న పాపాలు. దయచేసి ఈ రాత్రికాల సమయంలో ఒక చిన్న తమ్ముడుగా మీకు నేను మనవి చేస్తున్నాను, ఒక దేవుని సేవకుడిగా మనవి చేస్తున్నాను. వెన్ వి కమ్ టు జీసస్, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత, ఇట్ ఈస్ నాట్ దట్ 100% యేసు ప్రభు వారు ఒక ఫుల్ స్టాప్ వేసేస్తారు, ఇంకా రేపు నుంచి మీరు పాపం చేయలేరు. కానీ గాడ్ స్పిరిట్ విల్ హెల్ప్ అస్ టు డిజర్న్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్, అండ్ యూ విల్ ష్యూర్లీ ఓవర్కమ్ డే బై డే. దినదినము క్రీస్తు యేసులో మనం ఎలాగ ఎదుగుతూ ఉంటామో, మనలో ఈ పాపపు స్వభావము పోతుంది. క్రీస్తు యేసులో ఉన్న నూతనీకరణము దేవుడు మాకు అనుగ్రహిస్తారు. Finally and fifthly, why we have received this freedom? We are freed to self-sacrifice. ఒకసారి ఆలోచన చేద్దాం. సాక్రిఫైస్ అనేది మనం చాలా మాట్లాడతామండి. క్రీస్తు యేసులో ఉన్న త్యాగం గురించి మనం చాలా మాట్లాడతాము. క్రీస్తు యేసులో ఉన్న త్యాగం ఎలాగుంటుంది దాని గురించి మాట్లాడుతుంటాం, మంచిదే. కానీ సెల్ఫ్ సాక్రిఫైస్ గురించి ఒకసారి ఆలోచన చేస్తే, మనం మత్తయి సువార్త ఆఖరికి వస్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ ఆయన్ని చాలా ఇరిటేట్ చేసిన తర్వాత ఆయన్ని బాధ పెట్టడానికి వస్తున్నప్పుడు యేసు ప్రభు వారు ఈ మాటల్ని ఆయన పలుకుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే, ఇఫ్ యు వాంట్, మీరు ఒకవేళ చూపించాలంటే, ఐ కెన్ షో యు దిస్, that if I ask my father, he will send 12 legions of angels. దేవుడు ఆ మాట యేసు ప్రభు వారు చెప్తున్నారు మాట. యేసు ప్రభు వారు అంటున్నారు, if I ask my father, my father will send 12 legions. అది మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనంలో మనం చూడొచ్చు. నో నీడ్ టు రీడ్ నౌ, బట్ ఇక్కడ ఒక విషయం ఆలోచన చేయండి. యేసు ప్రభు వారు
ఎవరైతే ఈ లోకంలో సిలువ గురించి ఒక మాదిరి చూపించారు, చాలా మంది మనలో ఉన్న ఒకవేళ ఎవరైనా క్రిస్టియన్స్ కాకపోతే ఎవరైనా అన్న వాళ్ళు ఉంటే మీ అందరికి తెలిసి ఉంటుంది, యేసు ప్రభు వారు జన్మం గురించి మనం చూస్తే ఒక చర్చ్లో క్రిస్మస్ టైంలో చూస్తే ఆయన ఒక పశువుల పాకలో ఆయన జన్మించారని చూస్తున్నాం. సి ఇఫ్ హీ వుడ్ హ్యావ్ వాంటెడ్ హీ వుడ్ హ్యావ్ బిన్ బోర్న్ ఇన్ ద ప్యాలెస్ ఆఫ్ రోమ్ సామ్రాజ్యంలో ఉన్న సమ్రాట్, అక్కడ ఉన్న అధికారి వాళ్ళు ఎక్కడ పుట్టి ఉంటారో అలాంటి ఒక కింగ్డమ్ లో ఆయన పుట్టడానికి అవకాశం ఉండింది. బట్ హీ వాజ్ బోర్న్ ఇన్ ఎ మేంజర్, ఒక పశువుల పాకలో. అట్ ద సేమ్ టైం ఆయన మరణిస్తున్నప్పుడు కూడా సామాన్యమైన నిద్ర పోతూ మరణించవచ్చు, కానీ ఒక ఘోరమైన మరణం మరణించారు. మా పాపాల కొరకు ఆయన సిలువ మరణం వరకు ఆయన తగ్గించుకున్నారు. వాట్ ఈస్ దిస్ మీనింగ్? ద మీనింగ్ ఈస్ సెల్ఫ్ సాక్రిఫైసింగ్. ఆయన చెప్తున్నారు, నేను ఒకవేళ నా తండ్రిని అడిగితే 12 లీజియన్స్ అంటే అట్లీస్ట్ 12 into 1200, ఒక లీజియన్ అంటే ఒక బెటాలియన్, ఒక 1200 మంది పోలీసులు, అలాగా దూతల సమూహం. సో సుమారు 14,400 దూతల్ని దేవుడు పంపిస్తారు నన్ను రక్షించడానికి. బట్ ఐ వోంట్ డూ దట్. నేను అది చేయను. నాకు అంత అధికారం ఉంది. ఒక దూత వస్తే చాలండి. ఒక దూత వస్తే ఈ భూలోకం అంతా నాశనం చేసుకొని దేవదూత వస్తే అందరినీ సంహరించి వెళ్ళిపోవడానికి చాలు. కానీ ఆయన అంటున్నారు, ఇఫ్ ఐ ఆస్క్ మై ఫాదర్ హీ మే డూ, బట్ ఐఎమ్ సాక్రిఫైసింగ్. నేను స్వయమే నా ఒక సుగముని నేను త్యాగం చేస్తున్నాను. సో విల్ జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దిస్. ఐ వాజ్ రీడింగ్ ఏ పోర్షన్ written by John Piper in Desiring God's website. Desiring God. ఆయన ఏమంటున్నారంటే, the glory of Christian freedom is not that we can finally reach our full potential, but that we can finally help others to reach their potential. Okay? క్రైస్తవ విడుదలలో, క్రైస్తవుడిగా మనం విడుదల పొంది ఉన్నామంటే దీంట్లో ఉన్న మహిమ ఏంటంటే, నేను చాలా పైకి ఎక్కిపోయాను అని కాదు. ఐ హ్యావ్ రీచ్డ్ మై డెస్టినేషన్. నేను ఏదో అంబానీయో అదానీ అయిపోయాను అని కాదు, బట్ హెల్పింగ్ అదర్స్ టు రీచ్ దర్ పొటెన్షియల్. దిస్ ఈస్ ద గ్లోరీ ఆఫ్ క్రిస్టియన్ ఫ్రీడమ్. తర్వాత, నాట్ దట్ వీ కెన్ ఫైనల్లీ డిస్కవర్ అవర్ సెల్ఫ్, బట్ ఫ్రీడ్ ఫ్రమ్ సెల్ఫ్ అబ్జార్ప్షన్, దట్ వీ కెన్ ఫైనల్లీ లిఫ్ట్ అవర్ ఐస్ అండ్ డిస్కవర్ అదర్స్. అనేక సార్లు మా ఒక ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలని బైబుల్ చెప్తుంది. ఇరుగు పొరుగు వారు ప్రేమించడం కాదండి, ఇరుగు పొరుగు వారికి మనం ఒక చిన్న చూపుతో చూస్తూ ఉంటాం. వారిని చాలా తక్కువగా చేసి మనం చూస్తూ ఉంటాం. వాడా ఈడా అని మాట్లాడుతుంటాం. బట్ క్రైస్తవ స్వాతంత్రంలో మన కన్నుల్ని మనం కొంచెం పైకెత్తి ఇతరులు ఉన్న మంచిని మనం చూడాలి అని. ఫైనలీ, not that we can finally follow our dreams, but that we can finally fill our dreams with the good of those around us. అసలు కళలు ఎలాగొస్తుందండి? దినమంతా మీరు దేని గురించి ఆలోచన చేస్తారు, దేని గురించి మీరు చింతిస్తుంటారు, అదే రాత్రి కాల సమయంలో మీకు కళలుగా వస్తూ ఉంటారు. సో మీ డే అంతా మీకున్న చింతల్లో ఏమున్నాయండి? దినమంతా మీరు దేని గురించి ఆలోచన చేస్తున్నారు? ఇదేనా ఆలోచన చేస్తున్నారు? నా పిల్లలు ర్యాంక్తో పాస్ అవ్వాలి, నా పిల్లలు మంచి కాలేజీలో చదవాలి, ఇంజనీర్ కానీ డాక్టరే అవ్వాలి, నా భార్య నా భర్తకి మంచి ప్రమోషన్ రావాలి, మాకు ఒక మంచి అపార్ట్మెంట్ ఉండాలి, లేదంటే ఇండిపెండెంట్ హౌస్ ఉండాలి, తర్వాత వీలైతే మేము ఇంకా కొంతమందికి సహాయం చేయాలి. దిస్ ఈస్ ఎ సెల్ఫిష్ డ్రీమ్. ఐఎమ్ నాట్ అపోజింగ్ ఆర్ అగేన్స్ట్ ఎనీబడి, బట్ దీంట్లో చాలా వరకు నా 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 ఏ ఉంది, ఇతర గురించి లేదు. But have you thought there are people who dream about others? అరే వారికి ఏం లేదు కదా, వాళ్ళకి మనం సహాయం చేయకూడదా? Do you not think the New Testament church was like that? నూతనంగా స్థాపించబడి ఉన్న సంఘం అండి న్యూ టెస్టమెంట్ చర్చ్. వాళ్ళు ఏం చేసేవారు? ఎవరికైతే కొదువుగా ఉంది వారికి సమానంగా పంచిపెట్టేవారు, ఎవరికైతే లేదు వారికి ఇచ్చేవారు. That was the New Testament church. So, self-sacrificing is a virtue. How can we think about self-sacrificing? ఒకవేళ నిజమైన విడుదల పొంది ఉన్నామంటే, స్వాతంత్రం వచ్చిందంటే, we should think about self-sacrifice. Yes, ఈరోజు ప్రధాని మా మోదీ గారు ఆయన 100 కోటి ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. భారతదేశంలో హైడ్రోజన్ ఉత్పత్తి గురించి మాట్లాడారు. అమ్మాయిలకి సైనిక్ స్కూల్లో సీట్స్ ఉండాలని మాట్లాడారు. అనేక విషయాలు మాట్లాడారు. ఎక్కడైనా ఆయన చెప్పారండి, మేము
మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నామండి. 2 సారి గెలిచాము. మూడోసారి మేము ఒక వేరే పార్టీకి, నేను అనట్లేదు కాంగ్రెసే గెలవాలని, ఒక వేరే వాళ్ళకి మేము ఛాన్స్ ఇస్తామండి. మేము సొంతగా మేము తగ్గించుకొని మేము ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నామండి. ఇంకెవరైనా మా భారతదేశంని పరిపాలిస్తే బాగుంటుందని. కాదండి. ముసలైపోయి కొన్నిసార్లు ఫ్లైట్ ఎక్కడానికి బలం ఉండదు, పడిపోతూ ఉంటారు. అలాంటి టైంలో కూడా కొంతమంది వారికి ఉన్న గదిని వదలరు. సో దే డోంట్ వాంట్ టు డూ సెల్ఫ్ సాక్రిఫైస్. మా పార్టీ నుంచి మేము ఎంత త్యాగం చేసుకొని ఉన్నామండి వాళ్ళు చెప్పరు. దిస్ కెన్ బి ఓన్లీ టాట్ బై జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు వారు ఒక్కరే మాకు ఒక మాదిరి. సిలువని మనం ఎప్పుడు చూస్తున్నప్పుడు ఒకే విషయం మనకి గుర్తు రావాలి. అదేంటంటే జీసస్ క్యామ్ టు సాక్రిఫైస్. సో 5 విషయాలు మనం చూసుకొని ఉన్నాము. ఒకసారి రివ్యూ చేసుకొని మనం ముగించుకుందాం. ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్. వి సా దట్ సిన్ ఇస్ ఇన్ 3 స్టేజెస్. పాపము గురించి అవగాహన మనకుంటే నిజమైన పాపము నుంచి విడుదల మనం పొంది ఉన్నామా అని మొదటిగా చూద్దాం. రెండో విషయము, సత్యమే మమ్మల్ని విమోచన దయచేస్తుంది. కాబట్టి సత్యము దేవుని వాక్యము. లెట్ us know the truth through God's word. మూడవది, we have the freedom to choose. మనం ఎన్నుకోవడానికి, మనం సెలెక్ట్ చేసుకోవడానికి మనకి ఒక స్వాతంత్రం ఉంది, కానీ లెట్ us be in control. మూడవ విషయము, ఫ్రీడమ్ టు ద పాత్ ఆఫ్ లైఫ్. మా జీవిత మార్గంలో, గమ్యంలో మాకు అనేక రీతిలో మాకు విడుదల ఉంది, మాకు స్వేచ్ఛ ఉంది. కానీ మనము మా జీవిత మార్గంలో మనం నడుస్తున్నప్పుడు జాగ్రత్తగా ముందుకు వెళ్దాం. ఫైనల్లీ వీఆర్ ఫ్రీ టు సెల్ఫ్ సాక్రిఫైస్. ఫ్రీడమ్ ఎందుకు మనకు వచ్చిందంటే, క్రీస్తు యేసులో ఉన్న ఫ్రీడమ్ దేని గురించి చెప్తుందంటే, మనం తగ్గించుకోవాలి, మనం ఇతరులకి సహాయం చేయాలి, ఇతరుల కొరకు జీవించాలి. అప్పుడే నిజమైన క్రైస్తవ్యంలో మాకు నిజమైన విడుదల కలుగుతుంది. దేవుడు ఈ యొక్క చిన్న ధ్యానం ద్వారా మీ అందరిని దీవించి నడిపించి ఆయన నామంకి మహిమ తెచ్చును గాక. ఆమేన్.